రాష్ట్ర స్థాయి ఆహ్వాన కళాభారతిలో పోటీలు సాంఘిక నాటికలు నిర్వహిస్తున్నట్లు విఎండిఏ నాటకోత్సవాల అధ్యక్షులు మంతెన సత్యనారాయణరాజు వెల్లడించారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాభారతి ఆడిటోరియంలో గత 20 ఏళ్లుగా వీటిని నిర్వహిస్తున్నామని అన్నారు. నాటకాల పోటీలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 28 ఎంట్రీలు ఈ ఏడాది వచ్చాయని తెలిపారు. వాటన్నింటినీ ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారన్నారు. మొదటి 4 రోజులు రోజుకు 2 నాటకాలు చొప్పున, చివరి రోజు 16న ఒక నాటక ప్రదర్శించి తరువాత బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని వివరించారు. విఎండిఏ ట్రస్టీ నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ జిఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో నాటకాలను ప్రదర్శించే స్థానికేతర సమాజాల వారికి ప్రదర్శన పారితోషికం 16,000తో పాటు లోకల్ కన్వీనియన్స్ అదనంగా అందజేసి ప్రదర్శన రోజున మాత్రం వీరికి వసతి ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాటకోత్సవాల మహారాజు పోషకులు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు నేల మీద ప్రఖ్యాతిగాంచిన ఈ నాటకోత్సవాలకు మహారాజా పోషకులుగా ఉండటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిని. నాకు కుడి పక్కన ఉన్నది బుజ్జి గారు, అలాగే ఆ పక్కన ఉన్నది ఎల్లాజీ గారు, ఎడం పక్కన సిఎస్ సత్యనారాయణ గారు, సతీష్ గారు. వీళ్ళు నలుగురు కూడా మా అల్లూరి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. విజయవేణి గారు అని, ఆవిడ విజయ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్, 2 PhDలు ఉన్నాయి. ఆవిడ కూడా షీజ్ ఆన్ ది వే, ఆవిడ కూడా జాయిన్ అవుతారు. దండు నాగేశ్వరరావు కూడా దారిలో ఉన్నారు, ఆయన కూడా వస్తారు. యొక్క ముఖ్య ఉద్దేశం మేడే అనేది మా అందరికీ తెలిసిందే. కార్మికులందరి యొక్క పర్వదినం అది. ఆ పర్వదినం అనేటువంటిది ఒక పండుగగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతో మే 4వ తారీఖున అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మేడే సాంస్కృతికోత్సవాలు అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఇటువంటి సాంస్కృతికోత్సవాలే 2023లో కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. లాస్ట్ ఇయర్ కొన్ని కారణాలు మనకు జరగలేదు. ఈ సంవత్సరం మళ్ళా నిర్వహిస్తున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మేము పెట్టుకున్నటువంటివి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి వారు సంఘటిత రంగ కార్మికులైనా, అసంఘటిత రంగ కార్మికులైనా, ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, ఎవరైనా సరే శ్రమ ముక్కుని బతికిన ఎవరైనా సరే వచ్చి మే 4వ తారీఖున తమ యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మనసాల వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఏదో ఒక యూనియన్ చెందినటువంటి వాళ్ళు, లేదా ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు, లేదా ఒక సంఘానికి చెందిన వాళ్ళు మాత్రమే పాల్గొనాలనేటువంటి మాత్రం మేము అటువంటిది మేము ఒప్పుకోవట్లేదు, అక్కడ అలౌ చేయట్లేదు. సంఘాలతో అనుబంధాలతో సంబంధం లేకుండా, యూనియన్ల అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎవరైనా సరే వచ్చి వారి యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇందులో కళారూపాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒక కార్డు అనేటువంటిది అటాచ్ చేసాం మేము. దాని ప్రకారం అయినట్లయితే ఇందులో పాటలు ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే లఘునాటికలు ప్రదర్శించవచ్చు, అలాగే మ్యాజిక్ షో కానీ, మిమిక్రీ కానీ, కోలాటాలు కానీ, డప్పులు కానీ, తీన్మార్ కానీ, ఏదైనా సరే కార్మికుడు అన్నవాడు వాడికి ఉన్నటువంటి ఏ కళ అయితే ఉందో ఆ కళ దేన్నైనా ప్రదర్శించడానికి వాడికి అవకాశం ఇవ్వనట్టు జరుగుతుంది. అయితే వాళ్ళు ఏ కళారూపాన్ని ప్రదర్శించినా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇది మేడే కాబట్టి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇవాళ ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, చాలీచాల జీతాలు కానీ, PF, ESI లేకపోవడం కానీ, లేదా లేబర్ కోడ్స్ అనేటువంటిది అమలు చేయడం ద్వారా కార్మికులకి సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేయడం, సమ్మె చేసే హక్కు లేకుండా చేయడం, 10 గంటలు అనేది నిర్ణీత 10 గంటలు లేకపోవడం, అది కనీస వేతనం అన్నటువంటి కాన్సెప్టే లేకుండా చేయడం, ఇటువంటి రీతిలో ఇవాళ గవర్నమెంట్ అనేటువంటి లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. రాష్ట్రాలు రూల్స్ ఫామ్ చేసిన తర్వాత లేబర్ కోడ్స్ అమలు అనేటువంటిది వస్తుంది. ఆ రోజు ఇంకా కార్మికవర్గం అనేటువంటిది వెట్టి చాకరీ చేసే కట్టు బానిసల్లాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ మీద కానీ, లేకపోతే ప్రైవేటైజేషన్ ఇవాళ విస్తృత రూపంలో ఉన్న దశలో మన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రైవేటీకి వ్యతిరేకంగా కానీ ఇటువంటి అంశాల మీద కళారూపాలు తీసుకొస్తే బాగుంటుందని, వీటితో పాటుగా సామాజిక న్యాయం అనేటువంటిది ముందుకు వస్తుంది. వాళ్ళ భారతదేశంలో దళితులు వాళ్ళందరి మీద కూడా జరుగుతున్న దాడులు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి సామాజిక న్యాయం అనేటువంటిది తప్పకుండా ఉండాలి, ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆ స్ఫూర్తి అనేటువంటిది కళారూపంలో రావాలి. అలాగే మహిళా సాధికారికత, లింగ సమానత్వం, పురుషులు మహిళల మధ్య సమానత్వం ఉండాలని చెప్పి కూడా మహిళల మీద దౌర్జన్యాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా కానీ, లేకపోతే సమానత్వం కానీ, లౌకిక తత్వం కానీ, ప్రజాస్వామ్యం కానీ, ఇటువంటి అభ్యుదయ భావాల మీద కళారూపాలు
రావాలని చెప్పేసి మేము వాళ్ళని కోరడం అనేటువంటిది జరుగుతుంది. కాళ్ళు ఉంటాయో అలాగే కార్యవర్గం ఏ సంఘానికి చెందిన దేనికి చెందకపోయినా సరే అందరూ ఒకటి అయినట్లయితే మనం సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ మేడే కార్యక్రమం అనేటువంటిది మే 4వ తారీఖు నిర్వహిస్తున్నాము. చివరిగా ఏంటంటే మేము ఇప్పటికే అనేకమైనటువంటి సంఘాలు రంగాల దగ్గరికి వెళ్ళాం. అదేదో ఒక సిఐటియు లేదా ఎఫిలియేటెడ్ యూనియన్స్ అనేటువంటి పెట్టుకోలేదు. ఐఎన్టీసీఆర్, పిఎంఎస్ఆర్, ఏఐటీసీఆర్, హెచ్ఎంఎస్ఆర్ లేదు ఏ సంఘానికి అనుబంధం లేని వాళ్ళ ఇప్పుడు ఎన్జిఓ సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు కానీ ఏవైతే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఇదేదో ఒక యూనియన్ కాదు కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొనడం చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆహ్వాన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము వచ్చి పాల్గొంటామని చెప్పేసి అనేటువంటి ఒక పాజిటివ్ దీంతో వాళ్ళు అప్రోచ్ అవ్వడం అనేటువంటి జరిగింది. చివరిగా ఏంటంటే మేము చెప్పేది ఎవరు పాల్గొదలుచుకున్నా సరే ఆఖరి జర్నలిస్టులు పాల్గొనడానికి కూడా అవసరం. మీరు కూడా కార్మికులే కాబట్టి మీలో కూడా కళాకారులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి 1-2 ప్రదర్శనలు ఇచ్చినట్లయితే ఇంకా దానికి మరింత నిండుదలం అనేటువంటిది వస్తుంది. ఏమైనా సరే ఏంటంటే ఎవరు పాల్గొదలుచుకున్నా ఏప్రిల్ 20 కల్లా మాత్రం ఎంట్రీలు అనేటువంటి మాకు పేర్లు అనేటువంటిది వచ్చినట్లయితే వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుని మే 4వ తారీఖుకి ఏ ప్రోగ్రామ్ ఎవరి ప్రోగ్రాము ఎంత సమయం ఎన్ని గంటలకు ఉంటుందనేటువంటి స్లాట్లు కానీ ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆ టైంకి వాడు వచ్చినా సరే సరిపోతుంది. ఆ రకంగా ఏంటంటే మేము మొత్తం అరేంజ్ చేసుకోవడం తగ్గట్టుగా ఏప్రిల్ 20 తారీఖు కల్లా పేర్లన్నీ కూడా వచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి అలాగే మా కార్డులోనే కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చాము. నాది, దండు నాగేశ్వరరావుది, గుజ్జు గారిది 3 కూడా నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఏంటంటే పత్రికా విలేకరుల ద్వారా లేకపోతే ఛానల్స్ ద్వారా మొత్తం నగరంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ కూడా రీచ్ అవుట్ అవుతూ ఎక్కువ మంది దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతకుముందు ఏఎస్ రాజా గారు మహారాజ్ పోషకులుగా ఉన్నారు. వారి తర్వాత పైడా కృష్ణప్రసాద్ గారు ఎవర్లాంగ్ ఎన్ని సంవత్సరాలైనా వీటిని పోషిస్తాము జరపడానికి అని ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాటకం మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతులకి పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది. ఎందువల్లంటే మనం ప్రత్యక్షంగా చూడటం వలన మన హృదయానికి హత్తుకుంటుంది. అది వేరే చోట చూసిన కంటే నాటకాన్ని డైరెక్ట్గా వీక్షించటం వలన ప్రేక్షకుడికి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా మన భారతీయ కళలో మరుగున పడుకోకుండా మన కళాభారతి మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట అన్నీ ఈ మధ్య అయితే మనం సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నీ ఇక్కడ జరుపుకుంటూ మన వచ్చే తరాలకి మన సంస్కృతిని అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేయటం అవుతుంది. ఈ మధ్య ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు మనని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 26 జనవరి 3, 4, 5లో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. దానికి ఇక్కడ ప్రిపరేటరీ సభగా మన ఉత్తరాంధ్ర కళలన్నిటినీ ఉదయం 9 నుంచి సాయంకాలం 9 వరకు కళాభారతి, ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు కలిపి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిద్దాం అనేది. అది ఒక రకంగా మాక్ ప్రోగ్రామ్ ఫర్ ప్రపంచ తెలుగు మహాసభలకి. సారస్వత సభ అండి, సాంస్కృతిక లేదు. దాని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు తెలియజేస్తాం. ఈ మన కృష్ణప్రసాద్ గారు ఈసారి పిలిచిన ఇన్వైటీలందరూ ఏదో విధంగా మనకి సహాయపడ్డారు. కళాభారతికి సోలార్ పెట్టడానికి వీటికి ఈసారి వచ్చే గెస్టులందరూ మనకి ఆయన అంటే కళాభారతి వైపు తీసుకురావటం చాలా సంతోషం. కృష్ణప్రసాద్ గారు మీకు మళ్ళీ ధన్యవాదాలు. ఈ నాటకోత్సవాల్ని మీరు ప్రజలందరికీ తెలియజేసి ఎక్కువ మంది హాజరయ్యేటట్టు చూడాలని కోరుతూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా మా ధన్యవాదాలు. నాటక పోటీలకి
ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు, అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిగా కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి, అందులో అధ్యక్షులు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు. ఫైనల్గా అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకి మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఏ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఈజ్ ఓన్లీ ప్రమోషన్, perpetuation, inculcation of our Indian culture amongst all the people. ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయూత పైడా కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు. వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మేము కళాభారతి మీకు ఎవరికి చెప్పలేదు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదే, దాని ఇబ్బందులు దానికే ఉన్నాయి. ఇప్పుడు చాలా మైనస్లో ఉన్నా వీరు సోలార్ ఇవ్వడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది. అందువల్ల వారిని సత్కరించుకుంటాం. మొదటి రోజు నాటిక ఆ సత్యం, అసత్యం కాదు, ఆ సత్యం. దాన్ని తాడేపల్లి వారు చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం వాళ్ళు, మన లోకల్ స్థానికంగా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అలాగే 2వ నాటిక మతమా మానవత్వమా. ఇది చాలా ప్రస్తుత సమాజంలో చాలా అవసరమైనది. ఇది కులాలు మతాలు అని చెప్పి కొట్టుకొని వస్తున్నాం అందరం. అది లేకుండా ఉండాలంటే చక్కటి మంచి సందేశం ఇచ్చే నాటకం ఇది. ఈ రెండింటికి మధ్యలో కింద సంవత్సరం మనం విజయలక్ష్మి గారికి రంగస్థల నట కళాభారతి అనే బిరుదిచ్చి సత్కరించాం. ఈసారి ప్రముఖ దర్శకుడు, సినీ నటులు, రంగస్థల నటులు అయినటువంటి మిశ్రో గారికి రంగస్థల కళాభారతి అనే బిరుదిచ్చి ఆయన సత్కరించబోతున్నాం. ఈ 2 నాటికల మధ్యలో అరగంట టైం వృధా చేయకుండా. మీ అందరికీ తెలిసిందే, టైం అంటే టైమే. 6:30 అంటే 6:29, 59 సెకండ్లు అది. అలాగే 2వ రోజు 13వ తారీఖుని పృథ్వీరాజు గారు IAS ఆఫీసర్ ఏపీ EPDC అలయన్స్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. 2 నాటికల్లో ఒకటి విడాకులు కావాలి. ప్రస్తుతం నిజంగా ఇవన్నీ ఎంచుకున్న ప్రతి నాటిక కూడా చాలా చక్కటి సందేశాలు ఇచ్చేటువంటి నాటికలు ఎంపిక చేయబడ్డాయి. 3వ రోజుని ఇది అతని సంతకం. దీని గురించి చెప్పడం కంటే చాలా చూడాలి. ఆ సంతకం గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కథా రచయితలు, దర్శకులు కూడా చూడవలసిందే. తర్వాత జనరల్ భోగిలో చూశారు కదా, కష్టాలు ఎంత పడుతూ ఉంటారో అవన్నీ కూడా మేము యాక్చువల్గా DRM రైల్వేస్ పిలుద్దాం అనుకున్నాం. ఈ జనరల్ భోగి నాటికి ఆయన పిలిచి జనరల్ భోగిలో కష్టాలు పడే వాళ్ళ గురించి కష్టాలు వాళ్ళకి తెలియాలని అవన్నీ చూపించబోతున్నారు జనరల్ భోగిలో. అలాగే 4వ రోజు 27వ మైలురాయి, ఓ ప్రత్యేకత ఉంది దీనికి. అది కూడా చిగురు మేఘం. ఇలాగ 4 రోజులు అయిన తర్వాత ఆఖరి రోజు నాటిక ఒకటి ఉంటుంది. అదేమిటంటే రాత. అది ఎందుకు పెట్టామంటే ప్రతిసారి పత్రికా మిత్రులు మాకు సలహాలు సూచనలు ఇచ్చిన మీదట 2 నాటికలు పెడితే రిజల్ట్ వచ్చేటప్పటికల్లా 9:30, 10 అయిపోతుంది. వేగం కావాలి సార్ అని చెప్పి అడిగినందువల్ల 5వ రోజు కూడా పెంచి ఒకే నాటిక పెట్టి 8, 8:15 కట్టేట్టుగా రిజల్ట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసి అలా చేయడం జరిగింది.